ఈరోజు రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్లో అంతమయ్యి ప్రజాపాలన మొదలైన సందర్భంగా ఈరోజు డోన్ పాత బస్టాండ్ నందు జనసేన అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున బీజేపీ తరఫున కేక్ కట్ చేయడం జరుగుతోంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర ప్రజలకు మూకమ్మడిగా ఇది ప్రజాపాలన, దీంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అదేవిధంగా దౌర్జన్యాల నుంచి ఈరోజు విముక్తి కలుగుతా ఉంది. ఆ దిశగానే ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేయడం జరుగుతోంది. ఈ అంధకారం ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కంప్లీట్ గా వెలుగుమయం ఇప్పటి నుంచి చూస్తారు ప్రజలు. ఇటువంటి రాక్షస పాలన అంతం చేయడానికి ఏదైతే ఎన్డీఏ కూటమి దుష్టాన్ని అంతం చేయడానికి పూనుకున్నదో దాన్ని కంపల్సరీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొని ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ముందుకు పోవడానికి సిద్ధంగా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ సభ్యులు, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మరీ ముఖ్యంగా కూటమి మంత్రివర్గానికి, ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున, తెలుగుదేశం బీజేపీల పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానికానికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన అంతమై సువర్ణ పాలన, సుపరితమైన పాలన అందించడానికి కూటమి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్రానికి మంచి రోజులకు స్వీకారం చుట్టినట్లుగా భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ప్రతి జన సైనికుడు మెగా అభిమాని ఆవేదనను పూనిస్తూ ప్రతి జన సైనికుల కళ్ళలో ఆనందం చూర్చడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేయడం జరిగింది. జన సైనికులు అందరి తరపున శిరస్సు వంచి అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కూటమితో ప్రతి ప్రజానికానికి, నిరుపేదకు ప్రతి ఒక్కరికి కూటమి నుంచి అన్ని ఫలాలు అందేందుకు కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. జై జనసేన.